భావ వ్యక్తీకరణ మన లోపల అంతర్గతంగా మదన పడేదానికంటే మన విషయాలు బయటికి చెప్పాలి. అదే ఇప్పుడు ఏ టాపిక్ అయినా కూడా మన లోపల భావాలు బయటికి వస్తాయి కదా, దీనివల్ల ఈ లాభం అనేటువంటిది ఉంది. ఈ కవిత్వం రాయడం వల్ల, వినడం వల్ల మనకు కమ్యూనికేషన్, తర్వాత మానవ సంబంధాలు కూడా పెరుగుతాయి. కొందరు ఏంటంటే పాపం వాళ్ళ బ్రతుకు నుంచి, వాళ్ళ జీవితాల నుంచి బయటికి రారు. వాళ్ళు ఎంత సెల్ఫిష్ అయిపోయినారంటే అసలు ఇంకొకరితో మాట్లాడరు, వాళ్ళు ఒక ఎదుటి వ్యక్తిని అప్రిషియేట్ చేయలేరు. కానీ ఇక్కడ కవి సమ్మేళనంలో ఒక మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని మనం అప్రిషియేట్ చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది అహం అనేటువంటిది నువ్వే ప్రేమించుకుంటున్నావు అనుకో, అది చాలా ఒక రోగానికి దారితీస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తిని అప్రిషియేట్ చేస్తావో, ఎదుటి వ్యక్తి యొక్క భావాలను నువ్వు గౌరవిస్తావో, అప్పుడు నీకు అహంభావం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో లాభాలు మనం కవి సమ్మేళనం అటెండ్ చేయడం వల్ల, కవి సమ్మేళనంలో పాల్గొనడం వల్ల ఉన్నాయి. ఈ విషయం చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు సిరాజుద్దీన్ సార్ గారికి, తర్వాత విన్న కవి పొంగవులందరికీ, యువ కవులకు, గాయని మనులందరికీ, గాయని మనులందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.